మీ అందరికి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి తీరిద్దన్నాను. ఈ మాట ఏ డాక్టర్ అన్నా చెప్పాడంట ఎంతవరకు? ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. IVF అన్నాడు, ఆపరేషన్ అన్నాడు, అంత అన్నాడు, ఎంత అన్నాడే. గంగరాజు గ్యారంటీ లేదన్నాడే. IVFకి వెళ్ళినా నో గ్యారంటీ అంటారు తప్ప ప్రెగ్నెన్సీ వస్తుందని ఒక్క మాట ఎవరన్నా అన్నారయ్యా? ఎవరు లేరు. నేను 1,1000% కన్ఫర్మ్ గా నీకు బిడ్డ పుడతారని చెప్తున్నా. ఇలా అన్న డాక్టర్ నీకు ఇండియాలోనే లేడు, అమెరికాలోనే లేడు. నేను చెప్తున్నా ఎందుకని నాకు తెలుసు. మీరు పుట్టారు, మీకు బిడ్డ పుట్టి తీరాలి. భగవంతుడు ఇచ్చిన వరం ఎవడు పోగొట్టలేడు. మరి పోగొడుతున్నారు. బిడ్డ లేదు చేతిలో. ఎవరు పోగొడుతున్నారు? ఎవడా శత్రువు? నీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతున్న వ్యక్తి ఎవరై ఉంటారు? ఎవరు? క్రిములు అంతా నేను చూస్తా, దాని భర్తం నేను పడతా. అది నన్ను భర్తం ఇప్పుడు గొంతు మూసేసి అదో చచ్చినోడు మమ్మల్ని చంపుతావా? నువ్వు ఎంతో తెలుస్తా, నీ గొంతు మూసేస్తా. చూడండి, అది మోస్తుంది కదా నన్ను. సరే, కరోనా టైంలో కరోనా వచ్చినా నేను ఆగల హాస్పిటల్కి రావడం. వచ్చా నేను. కరోనా ముందు రాకముందేమో రాను వాళ్ళని జాగ్రత్త పడటానికి మందులు ఇచ్చి టీకాలు ఇచ్చి ట్రై చేశాము గవర్నమెంట్ లో. వచ్చాకేమో కరోనా వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ కూర్చున్నా. ఇంక వచ్చేది ఏముంది? ఆల్రెడీ వచ్చింది కదా. ఇక వచ్చిన వాళ్ళకి ఈజీగా చేయడమే ధైర్యంగా. ఏం బాస్ బాగున్నావా మాట్లాడుతూ పలకరుతూ తిరగచ్చు. నీకు కరోనా, నాకు కరోనా అనుకుంటుంటే ఆయనకి ధైర్యం వస్తుంది. డాక్టర్ గారు కూడా వచ్చింది అంటలేమే. మన ఇంట్లో కరెంటు పోతే మనకి బాధ కన్నా పక్కింట్లో కరెంటు పోకపోతే ఎక్కువ బాధ. పక్కింట్లో కూడా పోయింది అంటలే, అయితే రిలాక్స్.